రామోజీరావు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి, అంటే నా స్కూల్ డేస్ నుంచి బాగా పరిచయం అండి. హీ వాజ్ అ వెరీ టాల్ పర్సనాలిటీ, వెరీ టవరింగ్ పర్సనాలిటీ. చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన నీడలో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైలిలో, అంటే క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, ఫైట్ చేశారు. ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుని. నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన్ని కలవడం, ఆయన దగ్గర నుంచి, ఆయన ఒక నిఘంటువు లాంటి వ్యక్తి అండి. అంటే హీఈస్ మోర్ లైక్ డిక్షనరీ. దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు. హీ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ మై లైఫ్. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. I think his legacy will continue for many years, many more years, I think. And I am sure ఆయన విజను, ఆయన లెగసీ కిరణ్ గారు కానీ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముందుకు తీసుకుని వెళ్తారు 100%. అండ్ హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ మెనీ ఇయర్స్. గాడ్ బ్లెస్ హిమ్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా చెప్పాలో ఎమోషన్స్ నాకు తెలియట్లేదు, ఏం మాటలు తెలియట్లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం. మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారమ్మా నాకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని, సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట. వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ కరెక్ట్గా 10 o'clock ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, ఇంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా, క్షమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా చాలా గొప్ప మనిషి అండి. అంటే మానవత్వం ఉన్న మనిషి. అంటే మనకి ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా. సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి. కానీ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ. ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు, ఎక్కడ వర్క్ ఆగకూడదు, అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు, కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి. ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పిన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను. ఆయన ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపు ఒక 25 ఏళ్ళగా ఈ ఈటీవీ ఛానల్లో పట్టుబట్టి కార్యక్రమం జరగాలి అని ఒక పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని జరిపించారు. నాన్నగారి తర్వాత పాడుతా తీగ ఇంకా కొనసాగాలని ముందుకెక్కి నాకు ఆ మైక్ని అందజేసి పాడుతా తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి, మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు. పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి. ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫ్యాథమ్ ద ఫ్యాక్ట్. బట్ లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆయన ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయని కోరుకుంటున్నాను. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. రామోజీరావు గారు అంటే నాకున్న గౌరవం, అభిమానం, ప్రేమ ఎంతనేది మాటల్లో చెప్పలేను. ఒక చాలా గొప్ప వ్యక్తి అయినా అది అంత ప్రపంచానికి తెలుసు. ఒక చిన్న స్థాయి నుంచి శిఖరాగ్రానికి చేరుకున్న దార్శనికుడు ఆయన ఎదగటమే కాకుండా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన మనిషి ఆయన. నా వరకు చూసుకుంటే నాకు సింగిల్ జీవితాన్ని ఇచ్చిన మనిషి, గొప్ప వ్యక్తి.
ఆయన లేకపోవటం, ఆయన ఈ వార్త వినాల్సి రావటం చాలా బాధాకరం. నిజంగా చాలా గొప్ప లాస్ ఇది. ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను. అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. రామోజీరావు లేని లోటు ఎప్పటికీ లోటే. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు, నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని. అమ్మ కృష్ణ గారు, పెంజాల గారు, శ్రీ రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పెయిన్ ఉందో. ఒక భారతీయుడిగా, ఓ భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి, భారతదేశ సినిమాని ప్రపంచంలో చరిత్ర పుటంలో నిలిపినటువంటి వాల్ట్ డిజ్నీకి ధీటుగా మేము చేయగలమని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో, ఒక డిజ్నీల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది. ప్రతి తెలుగువాడు ప్రియా పచ్చళ్ళతో ప్రపంచం అంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలిగినటువంటి ఒక మంచి రుచిని కల్పించారు. వార్తల యొక్క ముఖ్యత్వం ఈనాడు ద్వారా, ఈనాడు టెలివిజన్ ద్వారా ప్రపంచం నలుమూలకు తీసుకెళ్లారు. ఇది చాలా తీర్చలేనటువంటి పూర్చలేని నష్టం. ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను. ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి. 1000 మందికి భోజనాలు పెడుతున్నారు, లక్షల మందికి. వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క లెగసీ కొనసాగలుగుతారు. థ్యాంక్ యూ. ఆల్ ఆర్ హ్యూమన్స్. మనకు ఒక సెల్ఫిష్ ఉంటుంది ఎప్పుడు, వి నీడ్ మోర్ అనేది. మన ఇండస్ట్రీకి అంత చేసినారు ఆయన, ఇంకా చేస్తారేమో అన్న హోప్లో ఉన్నాము. కానీ మన ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ప్లేస్గా చేశారు. వి మిస్ హిమ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈ లాస్ని లెట్ దెమ్ బేర్ ఇట్ అని ప్రే చేస్తాం. థ్యాంక్ యూ. ఉషాకేర్ మూవీ సంస్థ ద్వారా, రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు
ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టుల్ని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది అంతటా చాలా ఈజీగా చేశాడు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యం ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఒక మహానుభావుడిని ఈ రోజున మేము మిస్ అయిపోయాము. ఎంత గొప్ప వ్యక్తి అని అంటే ఆయన స్టూడియో కట్టేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మేము ఏమైనా చెప్తే అవన్నీ తీసుకుని, అంటే ఎంత హృదయం లేకపోతే అలాంటి పనులన్నీ చేస్తారు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి మహానుభావుడు ఇవాళ మాకు దూరం అయిపోయారు. ఆ వ్యక్తితో మాకు అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. అటు మయూరి ఫిల్మ్స్ కానీ, లేదా ఇటు బాపిరెడ్డి గారు కానీ, వీళ్ళందరితోటి కూడా మాకు ఎంతో సాన్నిహిత్యం కలగడానికి కారణం ఆయనే. ఆయన కలగజేసినటువంటి అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మాకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. నిజంగా మయూరి ఫిల్మ్స్లో అయితే మేము మామూలుగా కాదండి, ఎన్నో సినిమాలు, మాయలోడు, యమలీల ఒకటి కాదు, ఇలాంటి ఎన్నో సినిమాలను మేము వాళ్ళ ద్వారానే రిలీజ్ చేశాము. అలాంటి అనుబంధం ఉన్నటువంటి మాకు ఇవాళ ఆ మహానుభావుడు మాకు మిస్ అయిపోయాడు. అలాంటి మహానుభావుడిని మళ్ళీ తిరిగి ఇంతట్లో చూడగలుగుతామని నేను అనుకోవట్లేదు. ఒక అద్భుతం అంతే. ఎందుకంటే స్వయం కృషితో తెలుగు జాతి గర్వించదగిన, ప్రపంచవ్యాప్తంగా గర్వించదగినటువంటి ఎన్నో సామ్రాజ్యాలను ఆయన స్థాపించారు. ఆయన ఈనాడు సంస్థ కానీ, ఈటీవీ మీడియా కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, ఇతర వ్యాపార సంస్థలు కానీ, ఇప్పుడు ఏ సంస్థ స్థాపించినా కానీ అది నెంబర్ 1గా ఉండాలనే ఆ తపంతో, తాపత్రయంతో ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు ఆయన. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరింత సేవ మన తెలుగు జాతికి, మన తెలుగు రాష్ట్రాలకి చేసే అవకాశాన్ని మన తెలుగు జాతి మిస్ అయిపోయింది అనేది అందరూ ఫీల్ అవుతున్నటువంటి ఏకైక ఫీలింగ్ అది. ఆయనతో ఎంతో అనుభవం ఉంది. గత 30 సంవత్సరాలుగా మేము సినిమా పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో కేవలం ఆయన అండ వల్లే, ఆయన భరోసాతోటే ఎన్నో సినిమాలు నిర్మించగలిగాం. ఆ అసోసియేషన్ ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. అంత అద్భుతమైన మనసుకి మంచి ఆత్మశాంతి కలగాలి, ఉత్తమమైనటువంటి జన్మలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామోజీరావు గారు మన ముందు లేరనే మాటను తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే నాకు మా నాన్నగారు, తర్వాత ములపూడి అచ్చెన్నాయుడు గారు, రామోజీరావు గారు, వీళ్ళు ముగ్గురు మార్గదర్శకులు నా జీవితంలో. నేను వీళ్ళ అడుగుజాడల్లో నడుపుతున్నాను. ఎందుకంటే వీరు కష్టాన్ని నమ్ముకుని నమ్మారు. పుట్టినప్పటి నుంచి పెరిగారు, పోయేవారు, చూసేవారు కూడా కష్టాన్ని నమ్ముకుని ఉన్నవారు. వీరు లేరని అనుకునేదానికన్నా వీరు మన ముందే ఉంటూ ఆయన సంస్థలో ఈనాడు ఆయన మార్గదర్శనంలో నడుపుతూ మనం బతుకుతూ సరిపోతుంది. అలాంటి మహానుభావుని మనం లేరని అనుకోవద్దు, మనం ఆయన మార్గదర్శనంలో ప్రయాణం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక చలనచిత్ర పరిశ్రమే కాదు, యావత్ ప్రపంచానికే ఇది పెద్ద లోటు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, అలెగ్జాండర్ ద గ్రేట్, రామోజీ ది గ్రేట్ అంటుంటాను. అంటే ఎటువంటి ఒక సింపుల్ మనిషిగా వచ్చి, ఒక సాధారణ మనిషిగా వచ్చి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఎంతోమందికి ఉపాధిని కల్పించి చలనచిత్ర పరిశ్రమలో నేను రాజు మా బిగినింగ్ స్టేజ్లో ఎన్నో సినిమాలు రామోజీరావు బ్యానర్లో, ఉషాకిరణ్ బ్యానర్లో ఎన్నో చిత్రాలకి పనిచేశాను. అలాగే మా అన్నగారు వాసురావు గారు కూడా
ఎంతగానో పనిచేశారు. వారికి నాన్నగారంటే సాలు రాజేశ్వర అంటే ఎంతో అమితమైన గౌరవం, ప్రేమ. ఆ ప్రేమతోటే మమ్మల్ని ఎంతగానో బాగా చూసుకునేవారు. రాజ్కోటిగా ఎన్నో చిత్రాలకి, మౌళి గారి చిత్రం, తర్వాత శరత్ గారిది, మోహన్ గాంధీ గారిది, ఇలా ఎన్నో చిత్రాలకి మేము మ్యూజిక్ వహించి నువ్వే కావాలి చిత్రానికి నన్ను సోలోగా పెట్టి ఈ రోజుకి ఆయన మాటలు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజు ఎంతో గొప్పగా నన్ను ఆశీర్వదించిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు గారు. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు. కానీ అందరూ ఏం కూడబెట్టుకున్నావు, ఏం తీసుకుపోయావు అంటారు, కానీ ఆయన ఎంతోమంది అభిమానుల్ని, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని వదిలేసి వెళ్ళారు మన కోసం. గ్రేటెస్ట్ మ్యాన్. ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియజేసుకుంటాను. నమస్కారం. అంటే ఎక్స్ట్రీమ్లీ సాడ్ డే అండి. నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామోజీరావు గారు. ఎనీ టైం లైఫ్లో ఇఫ్ యూ వాంట్ అన్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆయన ట్రూ ఒరిజినల్ నేచర్ ప్రకారమే లైఫ్ లీడ్ చేయగలగాల. అండ్ హీ లెడ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఒరిజినల్ ట్రూ నేచర్. Anyone who wants to learn about leadership can learn from him. Man who proved that follow your path and success will be there. ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా యూ గో అండ్ స్పీక్ టు హిమ్, హీ హ్యాస్ అ సొల్యూషన్. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. అండ్ ఆ మీటింగ్ బయట వచ్చిన వెంటనే ఒక టోటల్ న్యూ ఇన్స్పిరేషన్ తోటి విల్ బీ అవుట్. వాట్ ఈజ్ అచీవ్డ్ ఫ్రమ్ బీయింగ్ అ స్మాల్ మ్యాన్, పుట్టింగ్ అప్ మార్గదర్శి, ఈనాడు, న్యూస్ పేపర్, టెలివిజన్, ఏది చేసినా ఆన్ హిస్ టర్మ్స్. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. అండ్ డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ హిస్ ఫ్యామిలీ. అంటే తెలుగులో ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ టైమ్స్ ఇన్ ద తెలుగు. రామారావు గారు, రామోజీరావు గారు ఆర్ ద కీ పీపుల్ ఫర్ ద తెలుగు ప్రైడ్. రామోజీరావు గారి ఆత్మకి పరిపూర్ణ శాంతి కలగాలని, ఈనాడు, రామోజీ, మార్గదర్శి అన్ని సంస్థల్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ స్వాంతన చేకూరాలని కోరుకుంటున్నాను. కొన్ని వేల మందికి జీవితం బాటకి అడుగులు వేయించి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు కొన్ని వేల జీవితాలను తీర్చిదిద్దారు రామోజీరావు గారు. ఆ వేల సంఖ్యలో నేను ఒకడిని. నా మొదటి సినిమా శుభవేళ సినిమాలో హీరోగా నాకు అవకాశం ఇచ్చి నా అడుగులు సినీ పరిశ్రమలో వేయడానికి ముఖ్య కారకులు రామోజీరావు గారు. యుగానికి ఒక్కరు పుడతారు అంటారు, అలాంటి యుగ పురుషుడు రామోజీరావు గారు. ఆయన చేతుల మీదుగా, ఆయన ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో నేను నిలదొక్కున్నాను. ఆయన ఆత్మకి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటూ మేమందరం కూడా దిగ్భ్రాంతిలో ఉన్నాం. ఒక మంచి వ్యక్తి, ఒక ఆశయంతో ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబం నుంచి వచ్చి మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీర్చిదిద్దారు. ఇవాళ ఈటీవీ మూలంగా కానీ, లేకపోతే ఇందులో వచ్చే కార్యక్రమాలు కానీ, జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు మనకి. అలాగే పాడతా తీయగా దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు. వీటన్నిటి వెనక కృషి రామోజీరావు గారు ఎంతో కృషి. అనేక సంస్థలు పెట్టారు. సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అనేక సందర్భాల్లో వారితో కలిసి కూర్చోవటం, వారితో మాట్లాడటం, ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన. అలాంటి మహా వ్యక్తి పోవటం వాళ్ళ తీరని లోటు. భారత ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ బ్రహ్మాండమైన గౌరవించారు మన భారతదేశ ప్రభుత్వం. మరి వారి ఆత్మకు శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారి అభిమానులకి, వారి సంస్థలు పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను.